మొబైల్ నెంబర్తో ఎవరిదైనా లొకేషన్ ట్రాక్ చేయగలిగితే సూపర్గా ఉంటుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, మొబైల్ నెంబర్తో లైవ్ లొకేషన్ అనేది మనమైతే తెలుసుకోవచ్చు. సో ఈ ఫీచరు ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ యూస్ చేయకుండా మీ ఫోన్లో ఉండే గూగులే మీకు ఈ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మొబైల్ నెంబర్తో అవతల వ్యక్తి యొక్క లైవ్ లొకేషన్ ఏ విధంగా తెలుసుకున్నది మనమైతే స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఎవరి లొకేషన్ అయితే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ మొబైల్ తీసుకొని సెట్టింగ్స్లోకి వెళ్ళి కిందకి వెళ్తే గూగుల్ అని ఉంటుంది. ఈ గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఆల్ సర్వీసెస్లోకి వెళ్తే కిందకి వెళ్తే ఫైండ్ హబ్ అని ఉంటుంది. సింపుల్గా దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కింద ఫైండ్ హబ్ యాప్ అని ఉంటుంది. సో దీన్ని ట్యాప్ చేయగానే ప్లే స్టోర్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇది ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ కాదు, ఇది ఓన్లీ గూగుల్ వాళ్ళదే. దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎవరైతే లొకేషన్ తెలుసుకోవాలనుకున్నారో వాళ్ళ మెయిల్ ఐడి చూపిస్తుంది. అది కాకుండా మీరు కింద యాడ్ అనదర్ అకౌంట్ కొట్టి మీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. నేను ఇక్కడ ఆల్రెడీ ఇచ్చినాను కాబట్టి సింపుల్గా దాన్ని ట్యాప్ చేసి కంటిన్యూ మీద ప్రెస్ చేస్తే పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, దీన్ని అలౌ చేయండి. నెక్స్ట్ పీపుల్లోకి వెళ్ళి ఇక్కడ అలౌ కొట్టండి. అలౌ కొట్టి ప్లస్ న్యూ షేర్ అని ఉంటుంది. సింపుల్గా దీన్ని ట్యాప్ చేసి సో ఈ విధంగా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. కింద షేర్ లింక్ అని బటన్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ టిక్ మార్క్ చేసి షేర్ చేస్తే వాట్సాప్ కనపడుతుంది. వాట్సాప్లోకి సింపుల్గా సెండ్ చేయండి. ఇక్కడ మీరు మీ మొబైల్కి లింక్ పంపించుకున్నారు కాబట్టి సింపుల్గా దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఈ లింక్ మీద ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే అతని యొక్క లొకేషన్ అయితే ఇక్కడ కనపడుతుంది. సింపుల్గా దాని మీద ట్యాప్ చేస్తే అతని ఫోన్లో ఎంత పర్సెంటేజ్ బ్యాటరీ ఉంది, అతని అడ్రస్ ఎక్కడ, సో ఇవన్నీ క్లియర్గా చూపిస్తుంది. దాని మీద మళ్ళీ డబుల్ ట్యాప్ చేస్తే మ్యాప్స్లోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో మీరు అతను ఎక్కడికి మూవ్ అవుతున్నా అనేది క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ ట్రిక్ మీకు వర్క్ అయితే కామెంట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి. అదేవిధంగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.